Good morning, children. Welcome to the online class of Maths Day 7. Okay, in previous class, I explained up to this set. Okay, na? Now I am going to explain this fifth sum. What is fifth sum? If x square plus y square is equal to 25xy, then prove that 2 log x plus y is equal to 3 log 3 plus log x plus log y. Here it is. This sum x square plus y square is equal to 25xy అయితే prove that 2 log x plus y is equal to 3 log 3 plus log x plus log y, right? Now take this one, x square plus y square plus 25 is equal to x square plus y square is equal to 25xy. ఇక్కడ మనకి చూడండి, 2 లెఫ్ట్ సైడ్ ఏం రావాలి, మనకి 2 log x plus y రావాలి. 2 log x plus y అంటే అర్థం ఏంటి, మనకి దీని ముందు 2 అటు పంపించిన లాగ్ m log ఏకి ఫార్ములా ఏంటి, లాగ్ a to the power of m. సో x plus y హోల్ టు ది పవర్ ఆఫ్ 2 అవుద్ది, అంటే x plus y హోల్ స్క్వేర్ రావాలి. ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మనకి x plus y హోల్ స్క్వేర్ రావాలంటే ఇంకా మనం అడిషనల్గా ఎంత యాడ్ చేయాలి, మనం 2xy యాడ్ చేసాం అనుకోండి, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab ఉందనుకో, ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ ఫార్ములా రాయొచ్చు. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్కి మనం 2xy యాడ్ చేసాం అనుకోండి, అప్పుడు మనం ఎలా రాయొచ్చు, x ప్లస్ వై హోల్ స్క్వేర్ అని రాసుకోవడానికి వీలవుద్ది. అప్పుడు లాగ్ తీసుకుంటే మనకి ఏమవుద్ది, 2 ముందుకు వచ్చేసి లాగ్ x ప్లస్ వై అవుద్ది. కాబట్టి మనం ఏం చేయాలంటే బై యాడింగ్ 2xy ఆన్ బోత్ సైడ్స్, then you will get x square plus y square plus 2xy is equal to, రైట్ సైడ్ ఈజ్ 25xy ఉంది ఆల్రెడీ, దానికి ఎంత కలుపుతున్నాం మనం, 2xy కలుపుతున్నాం. అటు ఇటు 2xy కలిపితే వాల్యూ ఏం మారదు కదా. అప్పుడు ఇచ్చోండి, ఇది ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab ఫార్ములా ఏంటమ్మా, ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్. సో ఇది ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అయిపోతుంది, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్. దిస్ వన్ 25 plus 2 27xy. Now taking log on both sides, by taking అంటే లాగ్లోనే కదా మనం చూపించవలసి ఉంది, అలా తీసుకున్నాం. బై టేకింగ్ లాగరిథమ్ ఆన్ బోత్ సైడ్స్ ఏముంది, లాగ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 27xy. అటు ఇటు లాగ్ తీసుకున్నాం. ఒకవేళ ఇక్కడ ఏదైనా బేస్లు ఇచ్చి చూపించమన్నారనుకో, అప్పుడు బై టేకింగ్ సపోజ్ 10 ఇచ్చారనుకో, బేస్ ఇక్కడ అని, బై టేకింగ్ లాగరిథమ్ టు బేస్ 10 ఆన్ బోత్ సైడ్స్ అని రాయాలి. ఒకవేళ సపోజ్ బేస్ ఏలు ఇచ్చారనుకోండి, బై టేకింగ్ లాగరిథమ్ టు బేస్ ఏ ఆన్ బోత్ సైడ్స్ అని రాయాలి. ఇక్కడ ఏ బేస్ ఇవ్వలేదు కాబట్టి ఇంక వదిలేండి, మామూలుగా రాయని సరిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది, దీని ప్రకారం ఏమవుతుంది, లాగ్ ఏ టు ది పవర్ ఆఫ్ m ఫార్ములేట్ ఏమో m log a, అంటే సో 2 log x plus y ఈజ్ ఈక్వల్ టు, ఇట్ ఇంప్లైస్ 2 log x plus y ఈజ్ ఈక్వల్ టు, ఇదేమవుతుంది, లాగ్ ఏబి ఫార్ములా ఉంది, లాగ్ ఏబిసి ఉంది అనుకోండి, మన ఫార్ములేట్ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి అని వేసుకోవచ్చు. సో లాగ్ 27 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై, ఓకేనమ్మా, ఇలా రాయొచ్చు. ఇదేమో లాగ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎం, ఆ ఫార్ములాస్ రాస్తున్నాను చూడండి ఒకసారి, ఏమేమి యూజ్ చేసాం అక్కడ. లాగ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎం లాగ్ ఏ. ఇంకోటి ఏంటది, లాగ్ ఏబి ఉందనుకోండి, ఏమవుతుంది, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. ఆ ఫార్ములాస్ రెండు యూజ్ చేసి ఇక్కడ రాసాను స్టెప్. సో చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చింది 2 log x plus y, 2 log x plus y. రైట్ సైడ్ చూద్దాం, 3 log 3 రావాలి, లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై, ఈ రెండు వచ్చినాయి, ఇంక ఇదే మనకు మారాలంతే. అప్పుడు మనం దీన్ని ఎలా రాయచ్చు, లాగ్ 3 క్యూబ్ అని రాయచ్చు, 27 3 క్యూబ్ ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఓకే, దట్ ఎంప్లాయిస్ ఇప్పుడు ఏం 2 log ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ ఈ సేమ్ ఫార్ములా అదేమవుతుంది, m log a అవుద్ది. సో ముందుకు వచ్చేసి 3 ముందుకు వచ్చి ఏమవుతుంది, 3 log 3 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అని రాయచ్చు అనమాట. రైట్, చూడండి అదే చూపించాలి మనం, 2 log x plus y ఈక్వల్ టు 3 log 3 plus log x plus log y. Okay, that is the
way you have to prove this sum. I think you understood this sum. Do 2 or 3 times without seeing the book, right? Then you will get it. Next, sixth sum. These are all very, very, very important sums. These 4, 5, 6, 7, 8, 9. All these 5 sums, and some examples are there. These shown, this example, and before these 2. Here also 2 examples are there. These are also very, very important, right? Now, I am going to explain this sum. Next sum. Sixth sum. Sixth. What is sixth? If log x plus y by 3 is equal to half log x plus log y, then prove that and then find the value of x by y plus y by x, right? I wrote here, if log x plus y by 3 is equal to half log x plus log y, then find the value of x by y plus y by x. X by y plus y by x value find out here. Now solution. This is also very, very important sum. Take this one, given one. Log x plus y by 3. ఇక్కడ బేస్ ఇవ్వలేదు, చూసుకోండి మీరు, బేస్ ఇవ్వలేదు. హాఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై, రైట్? దట్ ఎంప్లాయిస్ log x plus y by 3 is equal to, చూడండి, ఇది half into log a plus log b formula ఏమో log ab. So by that formula you can write this one log x into y xy అయిపోద్ది. log x plus log y ప్లస్ వచ్చింది మధ్యలో, సో అంటే ఇంటి అయిపోద్ది అనమాట. కావాల్సి ఉంటే ఇది రాయండి. ఏంటది? log a plus log b is equal to log ab అని రాసుకోండి సరిపోతుంది. ఆ ఫార్ములా ప్రకారం అనమాట. నౌ log x ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు, ఇది చూడండి, ఇది మళ్ళీ ఇంకో ఫార్ములా ఉంది. ఏంటది? m log a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? log a to the power of m. ఇది m పైకి వెళ్ళిపోతుంది. లైక్ దట్ యూ కెన్ రైట్ దిస్ వన్ log xy whole to the power of 1/2 అని రాయొచ్చు. xy whole to the power of 1/2, రైట్? రైట్. ఇప్పుడు మనకి ఇక్కడ లాగులు లేకుండా ఉంది వాల్యూ, సో లాగ్స్ తీసేద్దాం బై రిమూవింగ్ లాగ్స్ ఆన్ బోత్ సైడ్స్. ఇందాక సమయంలో లాగ్స్ తీసుకున్నాం, అటు ఇటు కావాలి కాబట్టి, ప్రూవ్ చేయవలసిన దాంట్లో లాగ్స్ ఉన్నాయి కాబట్టి, ఇచ్చిన దాంట్లో లాగ్స్లో ప్రూవ్ చేయవలసిన దాంట్లో లాగ్స్ ఉన్నాయి కాబట్టి లాగ్ తీసుకున్నాం. ఇక్కడ ఇచ్చిన దాంట్లో లాగ్స్ ఉన్నాయి, ప్రూవ్ చేయవలసిన దాంట్లో లాగ్స్ లేదు, సో ఇక్కడ లాగ్స్ తీసేస్తున్నాం అనమాట బై రిమూవింగ్ log on both sides. ఎవరిని లాగ్ తీసామనుకోండి, అటు ఇటు ఇంకేం మిగిలినాయి? x ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు xy హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2, రైట్? నౌ చూడండి, దట్ ఎంప్లాయిస్. ఇప్పుడు మనకి అక్కడ ఏం చేద్దామంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. అంటే x ప్లస్ వై బై 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? xy హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 హోల్ స్క్వేర్, ఇదన్నమాట. అప్పుడు చూడండి, ఇది 1/2 a to the power of m హోల్ టు ది పవర్ ఆఫ్ ఏమవుతుంది? a to the power of mn అయిపోద్ది. ఈ రెండు మల్టిప్లై చేసుకోవాలి. మల్టిప్లై చేస్తాం అంటే ఇది 1/2 కింద 2 కింద ఉంది, ఇక్కడ 2 పైన ఉంది, సో ఇది క్యాన్సిల్ అయిపోద్ది. ఇప్పుడు ఏమవుతుంది చూడమ్మా, x ప్లస్ వై హోల్ స్క్వేర్ బై 3 స్క్వేర్ అంటే 9 ఈజ్ ఈక్వల్ టు xy. దట్ ఎంప్లాయిస్ ఇప్పుడు ఏమైంది? x ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇటెంకి వెళ్ళి మల్టిప్లై చేస్తాం అంటే 9xy. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొచ్చిందమ్మా? x ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9xy వచ్చింది. ఇప్పుడు స్క్వేర్ చేయండి దీనికి.
స్క్వేర్ చేస్తే ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy కదా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ ప్లస్ 2ab 9xy. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9xy ప్లస్ 2xy టైంకి వెళ్తా ఉంది -2xy. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏముందమ్మగా 9xy నుంచి 2xy తీస్తే ఏమవుతుంది 7xy. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 7 అక్కడ ఉంచుకుని xyని ఇటు పంపించేయండి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై xy ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం మిగిలింది 7. ఓకేనా, 7 మిగిలింది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ xy రెండింటికి వస్తుంది ఎందుకంటే హోల్ బై ఉంది కాబట్టి. సో ఎక్స్ స్క్వేర్ బై xy ప్లస్ వై స్క్వేర్ బై xy ఈజ్ ఈక్వల్ టు 7. ఇప్పుడు ఈ చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్లో ఎంత టైమ్స్ పోతుంది, ఇందులో ఎక్స్ టైమ్స్ పోతుంది. సో ఎక్స్ మిగులుతుంది పైన. సో ఎక్స్ బై వై అయింది ఇది. ప్లస్ అలాగే ఈ వై స్క్వేర్లో ఎంత టైమ్స్ పోతుంది, వై ఇంటూ వై స్క్వేర్ కాబట్టి వై టైమ్స్ పోతుంది. సో పైన వై ఉంటుంది బై ఎక్స్ అనమాట. అదే ఈజ్ ఈక్వల్ టు 7. చూడండి వాడు అడిగింది కూడా అదే. ఏమడిగాడు మనకి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ అనమాట. ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ ఎంత వచ్చిందనమాట, వాల్యూ 7. దట్ ఈస్ ద ఆన్సర్. మీకు ఇక్కడ అర్థమైంది కదమ్మా, ఈ ఎక్స్ ఇందులోని ఎక్స్ టైమ్స్ పోతుంది, అలాగే ఈ వై ఇందులో వై టైమ్స్ పోతుంది. సో ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7. దిస్ ఈజ్ ద సమ్. ఓకేనా, దిస్ ఈజ్ 6th సమ్. నెక్స్ట్ 7th వన్. దీస్ 3 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ దీస్ ఆఫ్ దీస్ 5 దీస్ 3 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా 5 ఇంపార్టెంటే కానీ ఇందులో ఇది 7th వన్ చెప్తున్నాను చూడండి. 7th ఏంటంటే ఇఫ్ 2.3 whole to the power of x is equal to 0.23 whole to the power of y is equal to 1000, then find the value of వాల్యూ ఆఫ్ 1/x మైనస్ 1/y. ఇది మనం చేయవలసింది. రైట్, చూడండి ఎలా చేయాలో చెప్తున్నాను సొల్యూషన్. ఇది ఇచ్చాడు, మనం దీని వాల్యూ ఎంత చెప్పాలి, ఇది తీసుకోండి ఫస్ట్. లెట్ టేక్ 2.3 whole to the power of x is equal to 0.23 whole to the power of y by taking log on both sides to base 10. By taking logarithm to the base 10 on both sides. అప్పుడు ఏముంది, log 2.3 whole to the power of x is equal x to base 10 is equal to log 0.23 whole to the power of y to the base 10. రైట్, ఈజ్ ఈక్వల్ 1000 ఒకటి ఉందమ్మా, ఈజ్ ఈక్వల్ 1000 ఉంది కాబట్టి ఓకే టేక్ దోస్. నాట్ లైక్ దిస్ 1000, I forgot that. Not like this, I am explaining one more time. Take first one. These two are equal to 1000. First take these two. Take log 2.3 whole to the power of x is equal to 1000. By taking logarithm to base 10, to the base 10 on both sides. Right, అప్పుడు ఏమవుతుంది చూడండి, log 2.3 to the whole to the power of x to base 10 is equal to log 1000 to the base 10. ఇప్పుడు మనకి log a to the power of m ఫార్ములా ఏంటమ్మా, m log a. సో దట్ ఇంప్లైస్ ఇది ఏమవుతుంది, x log 2.3 to the base 10 is equal to
లాగ్ 1000 అంటే 10 క్యూబ్ అని రాయొచ్చమ్మా. 10 క్యూబ్ టు ద బేస్ 10. దట్ ఎంప్లాయిస్ ఎక్స్ లాగ్ 2.3 టు ద బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు 3 ముందుకు వచ్చేది. 3 లాగ్ బేస్ 10 టు అదే 10 టు బేస్ 10. ఈ ఫార్ములా పైన సైడ్ ఇది కూడా ఏ ఫార్ములా ఇది మనం లాగ్ ఏ టు ద పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు m లాగ్ ఏ ఈ ఫార్ములా యూజ్ చేసాం. దట్ ఎంప్లాయిస్ చూడండి ఎక్స్ లాగ్ 2.3 టు ద బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమవుతుంది లాగ్ 10 బేస్ 10 ఎంతమ్మా 1. 3 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది అనమాట. దిస్ ఈజ్ 1. ఇది ఉంచుకోండి. ఇది మనకి ఎందుకంటే ఏమైందంటే లాగ్ ఏ టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి ఇది ఇలా వచ్చింది. ఇది ఉంచాం. అంటే ఈ రెండు తీసుకొని ఈ మూడు ఒకదానికి ఒకటి ఈక్వల్. ఇప్పుడు ఈ రెండు తీసుకొని ఇది రప్పించాం. ఇప్పుడు నా టేక్ దీస్ 2 ఈ మూడు తీసుకోండి, ఈ రెండు తీసుకోండి. నా టేక్ log 0.23 whole to the power of y is equal to take first 0.23 whole to the power of y is equal to 1000. అది తీసుకోండి, 1000 తీసుకుందాం. by taking log on both sides, by taking logarithm to base 10 to the base 10 అని రాయండి. అప్పుడు ఏమవుతుంది అటు ఇటు లాగ్ తీసుకున్నాం. లాగ్ 0.23 whole to the power of y to the base 10 is equal to log 1000 to the base 10. దట్ ఎంప్లాయిస్ ఇప్పుడు ఏమవుతుంది y ముందుకు వచ్చేది. y log 0.23 to the base 10 is equal to log again 1000 ఎలా రాయచ్చమ్మా 10 క్యూబ్ to the base 10. That implies y log 0.23 to the base 10 is equal to 3 ముందుకు వచ్చేది 3 log 10 to the base 10. అగైన్ సేమ్ ఫార్ములా. ఈ ఫార్ములాస్ 4 వస్తే మీకు సమ్స్ అన్నీ వచ్చేస్తాయి. లాగ్ ఏ టు ద పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు m లాగ్ ఏ దాని ప్రకారం అన్నమాట. దట్ ఎంప్లాయిస్ y log 0.23 to the base 10 is equal to 3 into 1 3 అవుతుంది, రైట్. ఇప్పుడు ఏం చేద్దాం, ఇందాక ఒక పని చేయాలి మనం. ఇక్కడ చూడండి ఏమొచ్చింది ఎక్స్ లాగ్ ఇది వచ్చింది 2.3 బేస్ 10 ఇది 3 వచ్చింది కదా. ఇప్పుడు ఎక్స్ ఎక్కడ ఉంచుకొని దీన్ని ఇటు పంపించేయండి. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ వేస్తున్నాను చూడండి, మీకు ఇక్కడ వేస్తున్నాను. మీకు అక్కడ మీరు నోట్స్ రాసుకున్నప్పుడు దీని కింద రాసుకోండి. ఏం చేస్తున్నప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది లాగ్ 2.3 టు ద బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు 3 ఉంది కదా. ఇది అటువైపుకి వెళ్ళి బై చేస్తుంది. అంటే 3 బై లాగ్ 2.3 టు ద బేస్ 10 అవుతుంది అనమాట. ఇది అటువైపుకి వెళ్ళి డివైడ్ చేస్తుంది అంతే ఎక్స్ వాల్యూ. ఇది 1. నెక్స్ట్ ఇక్కడ వచ్చింది చూడండి, ఇది వై ఫైండ్ అవుట్ చేయాలి మనం. వై ఈజ్ ఈక్వల్ టు 3 ఉంది కదా, 3 బై ఏమవుతుంది లాగ్ 0.23 టు ద బేస్ 10 ఇదనమాట మనకు వచ్చింది. ఇది 2. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయవలసిన వాల్యూ ఏంటి చూడండి ఒకసారి. 1/x మైనస్ 1/y, 1/x మైనస్ 1/y అదే వేస్తున్నాం. 1/x మైనస్ 1/y ఈజ్ ఈక్వల్ టు 1/x ఎంత వచ్చిందమ్మా ఇక్కడ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. 1 ఇది x, ఇది x బై లాగ్ 2.3 టు ద బేస్ 10, 3 బై లాగ్ 2.3 టు ద బేస్ 10 మైనస్ ఇక్కడ పెట్టాలి మైనస్ ఈ డివైడెడ్ బై ఇది కూడా 1/y ఎంత ఇక్కడ మనకి 3 బై లాగ్ 0.23 టు ద బేస్ 10. ఇదే కదా మనం వాల్యూ కావాల్సింది. లెఫ్ట్ సైడ్ అలాగే ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇది 1/a/b అవుతుంది, తిరిగేసి పడుతుంది అనమాట. దీని రెసిప్రోకల్లో వస్తుంది. అంటే లాగ్ 2.3 టు ద బేస్ 10/3 అవుతుంది. అదే కింద ఒక దాన్ని ఫ్రాక్షన్తో డివైడ్ చేస్తాం అనుకో, అప్పుడు ఏమవుతుంది ఈ ఫ్రాక్షన్ తిరిగేసి మల్టిప్లై చేస్తుంది అంటే ఇది పైకి వెళ్ళిపోతుంది. మైనస్ అలాగే ఇది ఏమవుతుంది లాగ్
0.23 టు ద బేస్ 10/3 అవుద్ది. ఇప్పుడు ఈ రెండింటిలో 1/3 కామన్ ఉంది చూడండి, 1/3 కామన్ తీసేయండి. లాగ్ 2.3 టు ద బేస్ 10, ఇది 2.3 టు ద బేస్ 10 మైనస్ లాగ్ 0.23 టు ద బేస్ 10, రైట్. ఇప్పుడు 1/3 కామన్ తీసాను అనమాట ఇక్కడ. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ, లుక్, ఇది లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫార్ములాలో ఉంది. మనకి ఏమవుతుంది, లాగ్ ఏ బై బి. సో లాగ్ 2.3 బై బి ఎంత కదా, 0.23 టు ద బేస్ 10 వచ్చిందనమాట. ఫార్ములా ఏంటి, సిన్స్ లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ బై బి, దట్స్ వై. ఓకేనా, దాని ప్రకారం ఇది వచ్చింది. మళ్ళీ అక్కడ చూడండి, 1/3 ఇంటూ లాగ్ 2.32 బై, మనం ఓపెన్ చేద్దాం, పాయింట్ తీసేయండి, లాగ్ 23 బై పాయింట్లు తీసేయండి, ఇక్కడ 23. ఇక్కడ 2 పాయింట్లు పోగొట్టాం కాబట్టి పైన ఎంత వస్తుంది, 100 మల్టిప్లై చేయవలసి ఉంటుంది. ఆ 2 పాయింట్లు తీయాలంటే దీన్ని 100 మల్టిప్లై చేస్తే పాయింట్లు పోతాయి. మరి మల్టిప్లై చేస్తే డివైడ్ కూడా చేయాలి కాబట్టి పైన కింద మల్టిప్లై చేయాలన్నమాట. అండ్ ఇప్పుడు దీని పాయింట్ ఒక దాని తర్వాత పాయింట్ పోగొట్టాలి కాబట్టి కింద 10 వేసుకుంటే సరిపోదు. ఈ పాయింట్స్ పోగొట్టేటప్పుడు అలా అనమాట. మామూలుగా పాయింట్లు తీసేసేయండి, కింద 2 పాయింట్లు ఉన్నాయి కాబట్టి పైన 100 వేస్తారు, పైదాన్ని ఒక దాని తర్వాత పాయింట్ ఉంది కాబట్టి కింద 10 వేసుకుంటారు, అంతే, సింపుల్. ఈ 23 క్యాన్సిల్, మర్చిపోండి, బేస్ 10 ఒకటి ఉంది కదా, బేస్ 10 అయింది. 23 క్యాన్సిల్, ఈ 10 100లో 10 టైమ్స్ పోద్ది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ లాగ్, ఇక్కడ ఏమి మిగిలింది మనకి, 10 టు బేస్ 10. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ లాగ్ 10 టు బేస్ 10 ఎంతమ్మా, 1 వాల్యూ. సో 1/3 అవుతుంది అనమాట దీని వాల్యూ. అంటే 1/x మైనస్ 1/y వాల్యూ ఏమైంది, 1/3, రైట్. ఇది ఎందుకు చేసాం అంటే 1 లాగ్ ఏ టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనమ్మా. ఇప్పుడు నేను ఈ 3 సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ సమ్స్. మీరు చూడకుండా ఒక్కొక్కటి 3 టైమ్స్ 4 టైమ్స్ చేస్తే మీకు వచ్చేస్తాయి. అవి చూడకుండా చేసి హోంవర్క్ పెట్టాను. ఇప్పుడు ఈ సమ్ హోంవర్క్, ఇది ఒకటి హోంవర్క్ చేద్దరు. కానీ అది ఏ మోడల్లో నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి ఉందో అది ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది మీరు చేసుకుంటారండి. చూడండి ఆ టైప్లో. ఇక్కడ చూడండి, ఇప్పుడు సమ్ ఇచ్చాడు, రైట్. చూడండి, ఇది సాల్వ్ 3 to the power of x is equal to 5 to the power of x minus 2. సాల్వ్ అంటే ఎప్పుడు కూడా అక్కడ ఉన్న వేరియబుల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని, అంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం. దానికి ఇక్కడ లాగరిథమ్స్ యూజ్ చేద్దాం. బై టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ కూడా లాగరిథమ్ తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ అది రాసి మీరు ఇక్కడ డైరెక్ట్గా వేసే స్టెప్ మీరు ఏం రాస్తారంటే లాగ్ 3 to the power of x ఈజ్ ఈక్వల్ టు బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు లాగ్ x minus 2 5 to the power of x minus 2 to the base 10 అలా రాయండి. ఇది వేసుకుని అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇదనమాట. లాగ్ ఏ టు ద పవర్ ఆఫ్ m అవుద్ది, m log a అవుద్ది. m ప్లేస్లో ఇక్కడ x ఉంది కాబట్టి x ముందుకు వచ్చేది, x log 3 to the base 10 అవుద్ది. అలాగే ఇక్కడ m ప్లేస్లో ఏముంది, x minus 2 ఉంది, అది ముందుకు వచ్చేది, x minus 2 log 5 to the base 10. ఇక్కడ 10 పడలేదు చూసుకోండి, ఓన్లీ 1 పడింది 10. ఇది ఏ ఫార్ములా ప్రకారం, లాగ్ ఏ టు ద పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు m log a, దాని ప్రకారం అనమాట, రైట్. అక్కడికి ఆ స్టెప్ అయింది, ఇది వచ్చింది. ఇప్పుడు x log 3 base 10 ఈజ్ ఈక్వల్ టు, ఇది x ఇంటూ log 5 base 10, ఇది మైనస్ ఉంది మధ్యలో, మైనస్ 2 ఇంటూ log 5 base 10. దీన్ని ఈ రెండింటిలో ఇటు మల్టిప్లై చేసాను అంతే. ఇక్కడ ఇప్పుడు మనకు కావాల్సింది x కాబట్టి ఆ ఎక్స్లు అన్నీ ఒక సైడ్కి పంపుకొని మిగతాయి ఒక సైడ్ ఉంచండి. మీరు ఏం చేస్తారు, ఇప్పుడు దీన్ని ఇటు తీసుకొచ్చేయండి, సారీ ఇది ఈ మొత్తం ఇటును ఇది ఇటు మార్చండి, అలా మార్చేయండి టోటల్గా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే x log 3 base 10ని ఇటువైపు తీసుకురండి, 2 log 5 base 10ని అటువైపు పంపించేయండి. ఎందుకంటే x లైన్ ఒక సైడ్ తీసుకురావాలి. ఇది టైంకి వచ్చేది మైనస్ అయింది, ఈ మైనస్ 2 log 5 base 10 టైంకి వెళ్ళి 5 ప్లస్ అయింది. ఇప్పుడు ఈ రెండింటిలో x కామన్ తీసేయండి, x కామన్ తీస్తే ఇది log 5 to the base 10 మైనస్ log 3 to the base 10 ఈజ్ ఈక్వల్ టు 2 log 5 to the base 10. అప్పుడు ఇది మనకి x కావాలి కాబట్టి దీని అంతా ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇది అది అడిగి పంపించేయండి. అప్పుడు ఏమైతే డివైడ్ చేస్తుంది అనమాట, 2 log 5 to the base 10 బై log 5 to the base 10 మైనస్ log 3 to the base 10, అలా చేయాలన్నమాట, రైట్.
this type of sum is here. Try to do this sum by taking log on both sides. అప్పుడు ఏమవుద్ది, బేస్ 10 తీసుకోకలేదు, రైట్గా ఇంక తీసుకోండి మామూలుగానే. అప్పుడు ఏమవుద్ది, x ప్లస్ 1 log 2 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ x log 3 అవుద్ది. అప్పుడు x ప్లస్ 1 log 2ని x log 2 ప్లస్ 1 log 2 అని వస్తుంది. అలాగే ఇదేమవుతుంది, 1 log 3 మైనస్ x log 3 అని వస్తుంది. అప్పుడు x అని ఒక సైడ్కి, కాన్స్టెంట్ టైమ్స్ అని ఒక సైడ్ పంపితే x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అలా ఈ సమ్ చేయండి సొంతంగా, మీరు చేసి పంపించండి. ఈ 3 చూడకుండా చేయాలి, ఇది చేయాలి, రైట్. అలాగే ఇక్కడ ఇంకో సమ్ ఉంది, ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చూడండి. ఇది సింగిల్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ ఎక్స్ అన్నాడు. మీరు చూడండి, లాగ్ ఎక్స్ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాను, ఇదంతా అటు పంపించాం. లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమవుతుంది చూడండి, m log a. అప్పుడు ఏమవుతుంది, లాగ్ a to the power of m అంటే log 5 స్క్వేర్ అయిపోద్ది, log 5 స్క్వేర్. అలాగే ఇది ఏమవుతుంది చూడండి, log 9 ఇది 1/2 పైకి వెళ్ళిపోద్ది, log a to the power of m అవుతుంది కదా. సో 9 to the power of 1/2 మైనస్ log 3. 1/2 అంటే టు ది పవర్ ఆఫ్ 1/2 అంటే రూట్ అని అర్థం, స్క్వేర్ రూట్ అని. స్క్వేర్ రూట్ 9 అయింది, మిగతా 2 5 స్క్వేర్ అంటే 25, log 25. ఇది log 3 మామూలుగా ఉన్నాయి, ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అయింది. అగైన్ log 25 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఎంత అవుతుంది, log 3 మైనస్ log 3. ఇప్పుడు ప్లస్ log 3 మైనస్ log 3 క్యాన్సిల్ అయింది, మనకి మిగిలింది ఏంటి, log 25. అంటే log x దేనికి ఈక్వల్ అయింది, log 25కి ఈక్వల్ అయింది. అటు ఇటు లాగ్లు కొట్టేస్తే అప్పుడు ఏమైంది, బై రిమూవింగ్ లాగ్ అని బోత్ సైడ్స్ అని తర్వాత x ఈజ్ ఈక్వల్ 25 అయింది అనమాట. అలాగే ఈ సమ్, ఈ 2 సమ్లు కూడా హోంవర్క్ చేయండి. అలాగే ఈ టైప్ సమ్స్ ఇక్కడ ముందు చెప్పిన సమ్స్ మీకు ఇక్కడ చెప్పేసాను హోంవర్క్ ఆల్రెడీ. మీకు ఆల్రెడీ ఎక్సర్సైజ్లో చెప్పాను, log 343 మైనస్ log 125 అవుద్ది. అప్పుడు మళ్ళీ వాటినేమో ఆల్రెడీ ఇక్కడ చెప్పాను చూడండి, మీకు ప్రీవియస్ క్లాస్లో ఈ సమ్ చెప్పాను చూసుకోండి. 4th సెకండ్ సమ్ టైప్ ఇది, ఫస్ట్ ఎగ్జాంపుల్, అది కూడా చూడకుండా చేసుకోండి. ఇది కూడా చూడండి, సేమ్ ఇప్పుడు చేసిన దాని టైపే. log 3 స్క్వేర్ ఇది ముందుకు వెళ్ళిపోద్ది, అలాగే log 5 క్యూబ్ అయిపోద్ది. ఇది log 2 to the power of 5 అవుద్ది. 3 క్యూబ్ అంటే 3 స్క్వేర్ అంటే 9, ఇక్కడ 5 క్యూబ్ అంటే 125, 2 స్క్వేర్ అంటే 2 to the power of 5 అంటే 32. ఇక్కడ log a ప్లస్ log b ఫార్ములాలో ఉంది, సో log ab అవుద్ది. అంటే ఈ 2 మల్టిప్లై చేసుకోవాలి, log 9 into 125 మైనస్ log 32. ఈ 2 మల్టిప్లై చేస్తే ఇక్కడ వస్తుంది చూడండి, వెనకాల ఎంత వచ్చిందో చూడండి, log 1125 మైనస్ log 32. మళ్ళీ మధ్యలో మైనస్ వచ్చింది కదా, log a మైనస్ log b అవుతుంది, log a బై b. చూడండి ఇక్కడ log x మైనస్ log y అవుతుంది, log x బై y. ఆ ప్రకారం log 1125 బై log 32. ఈ 4 ఎగ్జాంపుల్స్ కూడా ఒకసారి మీరు బాగా చూసుకుని అవి కూడా చూడకుండా చేయండి. ప్లస్ ఇక్కడ చెప్పిన 3 సమ్స్ బాగా చూడకుండా చేయండి. ఇది హోంవర్క్ ఇచ్చాను, ఇది చేయండి, రైట్. ఇంక ఈ సమ్ ఒకటి మిగిలింది, నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అమ్మా, ఓకే, బాయ్. We will meet you in next online class. Bye.